అండి అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళకు కూడా ఒక బంపర్ ఆఫర్ అండి. మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగిందన్నమాట. ఆ బంపర్ ఆఫర్ ఏంటనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ఇది ప్రతి ఉద్యోగికి, మహిళలకు కూడా, ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్త చెప్పడం జరిగిందనమాట. వివరాలు కనుక వెళ్ళినట్టయితే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర మహిళల కోసం అనూహ్య నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మహిళలు ఊహించని విధంగా అనూహ్య అవకాశం కల్పించింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి నూతన పథకానికి అర్హులే. రాష్ట్రంలోని మహిళలు పేదరికం నుంచి బయటపడేసి ఆర్థిక అభివృద్ధి సాధించేలా చేయడమే ఈ పథకం లక్ష్యం అన్నమాట. అదే కొత్త పథకం ద్వారా అర్హులైన ప్రతి మహిళకు 15,50,000 ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగిందనమాట. అంతేకాకుండా ఒక నియమం కూడా తప్పక వర్తిస్తుందన్నమాట. తెల్ల రేషన్ కార్డుతో పాటు ఏదైనా మహిళా సంఘంలో తప్పనిసరిగా ఆ సభ్యులై ఉండాలి. ఒకవేళ మీరు డ్వాక్రా సంఘాలలో సభ్యులు కాకపోయినా బాధపడాల్సిన అవసరం లేదండి. ఏంటంటే వెంటనే ఏదో ఒక స్వయం సహాయక సంఘాల్లో చేరిపోయి ఈ అద్భుత అవకాశాన్ని సొంతం చేసుకోండి. పేద వర్గానికి చెందిన ప్రతి మహిళ ఈ పథకం తప్పక ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తుందన్నమాట. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నూతన పథకం ద్వారా రాష్ట్ర మహిళలకు ఎలా లబ్ధి పొందాలంటే, రాష్ట్రంలో ప్రతి పేదింటికి మహిళ అభివృద్ధికి సాధించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందన్నమాట. నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న మహిళలకు, పేద వర్గాలకు చెందిన ఎవరైనా చాలు తెల్ల రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండి తీరాలి. దీంతో పాటుగా స్వయం సహాయక సంఘాల సభ్యులై ఉండాలన్నమాట. అర్హతలు ఈ పథకానికి అర్హులై ఉండి డ్వాక్రా గ్రూపుల్లో కూడా ఉండాలన్నమాట. ఇదిలా ఉండగా ఇంకా ఏంటంటే కొత్తగా డ్వాక్రా సంఘాల్లో చేరాలని ఆశించే మహిళలకు ఎక్కడో వెళ్ళాల్సిన పని లేదండి. మొప్ప ప్రతినిధులే మీ ఇంటికి వచ్చి ఆ అవకాశం కల్పిస్తారన్నమాట. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ను ప్రారంభించింది ప్రభుత్వం. జనవరి చివరి వరకు చేపట్టే డ్రైవ్లో భాగంగా ముప్ప ఉద్యోగులు, సిబ్బంది ఇంటింటికి వెళ్ళి ప్రత్యేక సర్వే నిర్వహిస్తారు. డ్వాక్రా గ్రూపుల్లో లేని మహిళలకు వివరాలు సేకరించి నెలాఖరుకంతా ఆ డేటా మొత్తం ఆన్లైన్లో నమోదు చేస్తారనమాట. ఆసక్తి ఉండి అర్హులైతే చాలు ముప్ప సభ్యుల వారిని స్వయం సహాయక సంఘాల్లో చేర్చుకుంటారనమాట. ఇందిరా మహిళా శక్తి పథకం వివరాలను చూసుకున్నట్లయితే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ముప్పాను అర్హులైన మహిళలకు స్వయం సహాయక సంఘాల్లో చేర్పించి రుణాలు ఇప్పిస్తుందన్నమాట. గడువులో కానీ పని చేయాలని తెలంగాణ ప్రభుత్వం రూల్ పెట్టడంతో వీలైనంత త్వరగా ఈ పని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తుందన్నమాట. ఇందిరా మహిళా శక్తి కోసం పథకంలో భాగంగా కొత్తగా డ్వాక్రా గ్రూపులతో సభ్యత్వం పొందిన ప్రతి మహిళకు 3.50 లక్షల వ్యక్తిగత రుణం ఇస్తున్నారన్నమాట. గరిష్ట రుణం పరిమితి 15 లక్షల వరకు ఉంటుంది. 30 స్వయం సహాయక సంఘాలతో లభించే అన్ని ప్రయోజనాలు వీరికి లభిస్తాయి అన్నమాట. ఈ పథకం పొందిన వారికి ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబ సభ్యులకు 10 లక్షల బీమాకు కూడా పరిహారం దక్కుతుందన్నమాట. సాధారణ మరణం అయితే 2 లక్షల వరకు బీమా పరిహారం ఇస్తారన్నమాట. అర్హత ఏంటంటే తెల్ల రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ముప్పా ద్వారా డ్వాక్రా సంఘాల్లో చేరి ఉండాలి. ఇందిరా మహిళా శక్తి పథకం కింద రుణం తీసుకునే మహిళ ఏదైనా వ్యాపారం మొదలు పెట్టవచ్చు. పెద్ద వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్నవారు ముప్పా ఉద్యోగులకు సహాయంతో భారీ మొత్తంలో రుణాలు పొందవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది తప్పకుండా మీ అమ్మ వాళ్ళకి కానీ లేకుంటే అక్క చెల్లెల వాళ్ళకి కానీ ఎవరికైనా దీన్ని యూస్ఫుల్గా ఉంటుందండి, వారికి చెప్పండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.